ఈ దొండకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. దొండకాయ ఉల్లి కారం. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంత టేస్టీగా ఉంటది. ముందుగా అయితే దొండకాయలని ఈ విధంగా 4 ముక్కల కింద కట్ చేసేసుకొని, ఒక పాన్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఈ దొండకాయలని వేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్టు, పసుపు వేసేసి మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని, వెల్లుల్లిపాయలు ఒక గుప్పిడి వేసుకుని, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరిని కూడా వేసుకుని, గుప్పిడి కరివేపాకును వేసి కొంచెం చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకుని బరకగా మిక్సీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ లోపైతే గనక దొండకాయలు ఒక 15 మినిట్స్లో మగ్గుతాయండి. కొంచెం టైమే పడుతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 75% మగ్గిన తర్వాత మధ్యలో ఈ విధంగా తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ఆయిల్ అనేది ఇది ఉల్లి కారానికి ఎక్కువే పడుతుందండి. మనం చేసుకున్న పేస్ట్ని దాంట్లో వేసేసుకుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టి పైకి కిందకి గరిటతో కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక్క 15 మినిట్స్ అలా వదిలేసినట్లయితే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. అంతేనండి, దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.